అందరికీ నమస్కారం. కొత్త జీవితం 2వ భాగానికి మీరు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. అమెరికా నుంచి వచ్చిన వసుధ తన అత్తగారైన సుశీల కొత్తిమీర పిచ్చికి, మన అంజనా గారి కొత్తిమీర పిచ్చికి వ్యతిరేకంగా ఒక ప్లాన్ వేస్తానని రోజాకు మాటిచ్చింది. ఆ ప్లాన్ ఏంటి? అది ఫలించిందా? లేక ఈ కొత్తిమీర సామ్రాజ్యంలో రోజా బ్రతుకు శాశ్వతంగా పచ్చబడిపోయిందా? తెలుసుకోవాలని మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. ఇక ఈ ఆఖరి నవ్వుల భాగంలోకి వెళ్దాం. రోజా వసుధను ఆశగా చూసింది. వసుధ అమెరికా నుండి వచ్చింది. ఖచ్చితంగా ఈ కొత్తిమీర సమస్యకు ఏదైనా శాస్త్రీయమైన పరిష్కారం చూపిస్తుందని రోజా గట్టిగా నమ్మింది. వసుధ, ఏంటి ఆ ప్లాన్? త్వరగా చెప్పు. మా అత్తయ్య మళ్ళీ నన్ను కొత్తిమీర తేవడానికి పంపించొచ్చు. కూల్ రోజా, ఈ పాతకాలం వాళ్ళని డీల్ చేయడానికి సైన్స్ వాడాలి. మనం కొత్తిమీర ఎలర్జీ నాటకమాడాలి. ఎలర్జీనా? అవును, నేనిప్పుడే గూగుల్లో చదివాను. సిలంట్రోటాక్సిసిటీ అని ఒకటి ఉంటుంది. అదే మనం వాడబోయే అస్త్రం. అమ్మా, దొరికింది. సిలంట్రోటాక్సిసిటీ. ఈ పదం వింటేనే మా అత్తగారికి సగం భయం వేస్తుంది. నా అమెరికన్ వసుధ, నువ్వు గ్రేట్. రేపు ఉగాది కదా, మా అత్తయ్య మీ అత్తయ్య ఇద్దరూ మీ ఇంట్లోనే ఉంటారు. రేపే మన ప్లాన్ అమలు చేద్దాం. సరే వసుధ, నువ్వు నా పాలిట దేవతలా వచ్చావు. రోజా ఆ కొత్తిమీర కట్టను పట్టుకుని మనసులో మాత్రం రేపటి విముక్తి గురించి కలలు కంటూ ఆనందంగా ఇంటికి నడిచింది. మరుసటి రోజు ఉగాది. రోజా పండగ కదా అని ఉదయాన్నే లేచి వాకిలి తోడుద్దామని బయటికొచ్చింది. కాని వాకిలి గుమ్మం చూసి ఆమె అక్కడే గడ్డ కట్టుకుపోయింది. అత్తయ్య, ఇదేంటి? గుమ్మానికి మామిడాకుల తోరణాలకు బదులుగా వాడిపోయిన కొత్తిమీర కట్టెల తోరణం వేలాడుతోంది. ఎలా ఉంది నా కోడలా? ఎలా ఉందా? ఎవరో పశువుల కొట్టం తలుపుకు గడ్డి మోపులు కట్టినట్టుంది. ఈ వాసనకి లక్ష్మీదేవి కాదు కదా, కనీసం మన ఇంటికి పాలు పోసేవాడు కూడా రాడు. ఉగాది అంటే పచ్చదనం, పచ్చదనం అంటే కొత్తిమీర. మన ఇల్లు ఎంత కళకళ్లాడుతుందో చూడు. కళకళ కాదు, కడుపులో దేవుతుంది. ఈవిడ పండగను కూడా వదలదా? రోజా లోపలికొచ్చింది. పూజ గదిలో దేవుడి పటాలన్నీ కొత్తిమీర దండలతో అలంకరించి ఉన్నాయి. అంజన దేవుడి ముందు నిలబడి గట్టిగా మొక్కుకుంటుంది. ఓ దేవుడా, నా కొడుకు సూర్య, నా కోడలు రోజా పచ్చగా అచ్చం కొత్తిమీర పొలంలా కళకళ్లాడాలి తండ్రి. నా కోడలికి కొత్తిమీర మీద ప్రేమ ఇంకా పెరిగేలా చెయ్యి. నా కొత్తిమీర వ్యాపారం 3 పువ్వులు 6 కట్టలుగా సాగితే నీకు 101 కొత్తిమీర కట్టలతో అభిషేకం చేయిస్తాను తండ్రి. వ్యాపారమా? ఓహో, ఇదా అసలు కదా. ఈవిడ కొత్తిమీర తినటం కాదు, అమ్ముతుందా? అందుకేనా ఫ్రిడ్జ్లో ఇంత స్టాక్ ఉంది? అంటే నన్ను వంట మనిషిని కాదు, ఈవిడ కొత్తిమీర వ్యాపారానికి టేస్టింగ్ శాంపుల్ని చేసింది. దేవుడా, ఆ 101 కట్టలు నీకు వద్దు, నాకు వద్దు. ఆవిడ్నే హాయిగా తినేసి నీ దగ్గరకొచ్చేలా చెయ్యి స్వామి, ప్లీజ్. వావ్, ఇల్లంతా భలే వాసన వస్తుంది. హ్యాపీ ఉగాది మమ్మీ. వీడికి రోజా పువ్వు వాసనకి కొత్తిమీర వాసనకి తేడా తెలీదు. వీడు నా మొగుడు. వీడిని నమ్మి నేనొచ్చాను. నా కర్మ. పండగ కావడంతో వసుధ మరియు వసుధ అత్తగారు సుశీల అందరూ వచ్చారు. ఇల్లు 2 కొత్తిమీర రాక్షసులతో నిండిపోయింది. రోజా వసుధకు సైగ చేసింది. అత్తయ్యగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా వసుధ, కొత్తిమీర పచ్చడి కావాలా? కాదత్తయ్య, ఇది కొత్తిమీర గురించే. నేను అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ని కలిశాను. డాక్టరా? ఎందుకు? సిలంట్రోటాక్సిసిటీ గురించి తెలుసుకోవడానికి అత్తయ్య. సిలం ఏంటది? అంటే కొత్తిమీరను ఎక్కువగా తింటే అది విషంగా మారుతుందట. ఏంటి? అవును, కొత్తిమీర ఎక్కువగా తింటే ముందు జ్ఞాపక శక్తి తగ్గుతుందట. ఓసి పిచ్చిదానా, జ్ఞాపక శక్తి తగ్గితే మేం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో మర్చిపోతాం. అందుకే మేము జ్ఞాపక శక్తి పెరగడానికే కొత్తిమీర తింటున్నాం. అవును, పొద్దున్నే కొత్తిమీర రసం తాగితే బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అది మాత్రమే కాదత్తయ్య, స్కిన్ పచ్చగా మారిపోతుందట.
నిజమా? ఎంత మంచిది. పసుపు రాసుకోక్కర్లేదు, పచ్చగా బంగారంలా మెరిసిపోతాం. అయ్యో, ఇది పెడిసి కొడుతుంది. ఈవిడకి బంగారం రంగుకి కొత్తిమీర రంగుకి తేడా తెలియటం లేదు. వసుదా, ఏదైనా గట్టిగా చెప్పు. అత్తయ్య, ఇది ఇది నరాల బలహీనతకు దారితీస్తుందట. మనుషులు. ఆగు, నా కోడలు రోజాను చూడు, పొద్దున్నుంచి నీరసంగా ఉంది. ఎందుకో తెలుసా? కొత్తిమీర తినడం వల్ల? కాదు, కొత్తిమీర సరిగ్గా తినకపోవడం వల్ల. నేనా సరిగ్గా తినంది? ఈ వారం రోజుల్లో నేను తిన్న కొత్తిమీరతో 1 ఎకరం పొలం వేయొచ్చు. ఈ అమెరికా గాలి సోకి ఈ పిల్ల కూడా చెడిపోయింది. మీ ఇద్దరికిప్పుడు అసలైన మందు కావాలి. సుశీల, పద. అంజనా, సుశీల ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత 2 పెద్ద గ్లాసులతో బయటకొచ్చారు. ఆ గ్లాసుల్లో చిక్కటి ముదురు ఆకుపచ్చ రంగులో ఏదో భయంకరమైన రసముంది. బాబోయ్, ఇది పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేసి ఫిల్టర్ చేసినట్టుంది. ఇది కాషాయం కాదు, విషం. తాగు వసుదా. అత్తయ్య, వద్దు, నాకు ఎలర్జీ. ఎలర్జీనా? ఈ కొత్తిమీర కషాయం తాగితే ఉన్న ఎలర్జీ, లేని ఎలర్జీ అన్నీ పారిపోతాయి. తాగు. వసుధ రోజా వైపు నిస్సహాయంగా చూసింది. నన్ను చూడకే తల్లి, నన్నే ఆ గ్లాసుడు తాగమంటే నేనిక్కడే స్పృహ తప్పి పడిపోతాను. నీ సిలిండ్రో ప్లాన్ నా కొంప ముంచింది. వసుధ ముక్కు మూసుకొని ఒకే గుక్కలో తాగేసింది. అంజన రోజాకు ఇంకో గ్లాసెస్తూ, రోజా, నువ్వు కూడా తాగు. రోజా కూడా ఆ నరకాన్ని అనుభవించింది. ఎలా ఉంది తల్లి? వసుధ కళ్ళు పెద్దవి చేసి ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా, అత్తయ్య. ఏమైందే? ఇది చాలా బాగుంది. నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. ఏంటి, ఇది కూడా ఫిరాయించిందా? నా ఆఖరి ఆశ, నా అమెరికన్ అక్క ఈ కొత్తిమీర గడ్డికి అమ్ముడుపోయిందా? అత్తయ్య, ఇంకొంచెముందా? ఉంది తల్లి. ఆ రోజు రోజా ఓడిపోయింది. వసుధ ఆ ఇద్దరు అత్తగార్ల కొత్తిమీర సైన్యంలో కొత్త సేనాధిపతిలా చేరిపోయింది. రోజా, నువ్వు చాలా లక్కీ. రోజు ఇంత ఫ్రెష్ కొత్తిమీర తినొచ్చు. నేను 50 కట్టలు పార్సల్ తీసుకెళ్తున్నాను. అక్కడ సిలిండ్రో బర్గర్స్ చేసమ్ముతాను. ఆల్ ది బెస్ట్. రోజా ఒంటరైపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కొత్తిమీరమయం అయిపోయింది. 6 నెలల తర్వాత రోజా వంటగదిలో చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ వంట చేస్తోంది. రోజా, ఈరోజు కొత్తిమీర పప్పు చేశావా? వాసన అదిరిపోతుంది. రోజా గర్వంగా, పప్పు మాత్రమే కాదండి, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర వడ, కొత్తిమీర పాయసం, ఇంకా స్పెషల్గా మీకోసం కొత్తిమీర కాఫీ కూడా చేశాను. కొత్తిమీర కాఫీ? నా కోడలు బంగారం, నన్ను మించిపోయింది. ఏం చేస్తాం, తప్పులేదు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఈ కొత్తిమీర నరకంలో బ్రతకాలంటే నేనే కొత్తిమీర రాక్షసిగా మారాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర సామ్రాజ్యానికి మా అత్తగారు మహారాణి అయితే నేనే యువరాణిని. ఆ పచ్చివాసన ఇప్పుడు నాకు ఇష్టమైన పర్ఫ్యూమ్. ఈ కథ ఇక్కడితో సమాప్తం. కొత్తిమీర పిచ్చితో మొదలైన ఈ కథ రోజా కూడా ఆ పిచ్చిలో పడిపోవడంతో సుఖాంతం. కాదు, కొత్తిమీర అంతమైంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి.